భార్యాభర్తల బంధం అంటేనే చివరి వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండే బంధం. కానీ కొందరు ఆ బంధాన్ని అపహాస్యం చేస్తూ పెళ్లి అనే బంధానికే అర్థాలు మార్చేస్తున్నారు. రీసెంట్ గా ఇలాంటి ఘటన ఒకటి వైశాలిలో జరిగింది. భర్త ఉండగానే మరొకరిని పెళ్లాడి ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది ఓ ఇల్లాలు. ఇక అక్కడి నుండే అసలు కథంతా మొదలైంది. బోలా పాశ్వాన్ వయసు 23. ఇతనిది వైశాలిలోని హసన్పూర్ గ్రామం. ఇతను భగవతి పూజ సమయంలో మనార్ వాయిస్తాడు. 2023 సంవత్సరంలో ఓసారి మనార్ వాయించడం కోసం బోలా వైశాలిలోని మార్చా గ్రామానికి వెళ్ళాడు. అక్కడ పూజలో మనార్ వాయిస్తూ ఉండగా అక్కడికి గుంజా కుమారి అనే యువతి వచ్చింది. మనార్ వాయిస్తున్న బోలాని చూసింది. ఇక బోలా కూడా గుంజాని చూశాడు. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అందుకే పూజ అయ్యేలోపు ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పటి నుండి ఇద్దరు తరచుగా కలుస్తూ తమ ప్రేమను పండించుకున్నారు. ఇక కొన్నాళ్ళకి వీరి బంధం మరింత బలపడటంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. అందుకే ఇద్దరు తమ ప్రేమని ఇరు ఫ్యామిలీలకు చెప్పారు. అయితే మొదట వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. కానీ తర్వాత వీరి బలమైన ప్రేమను చూసి పెద్దలు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరికి పెళ్లి చేశారు. అలా 2023 జూన్ నెలలో దంపతులుగా మారిన ఈ ఇద్దరు హసన్పూర్ గ్రామంలో కాపురం పెట్టారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవటంతో ఓ 6 నెలలు ఇద్దరు హ్యాపీగానే కాపురం చేశారు. అయితే 6 నెలలు గడిచిన తర్వాత ఇద్దరికి గొడవలు మొదలయ్యాయి. కట్ చేస్తే సంవత్సరంన్నర తిరిగేసరికి ఇద్దరు విడిపోయారు. కారణం ప్రేమ మైకంలో ఉండి ఇద్దరు తమలో ఉన్న లోపాలను పట్టించుకోలేదు. కానీ దంపతులుగా మారి కొన్నాళ్లు కాపురం చేశాక ఒకరి లోపాలు ఒకరికి తెలిసి వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి అసలు తమది పెద్దగా ప్రేమే కాదని గొడవలు పడటం స్టార్ట్ చేశారు. ఇక సంవత్సరంన్నర తిరిగేసరికి గుంజ నీతో నేనిక కలిసి ఉండలేను అంటూ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ కొంతకాలం ఉండి తన తల్లితో నేను ఇక తాత ఇంటికి వెళ్తా అంది. అందుకు తల్లితో పాటు గుంజ మామ అంటే తన తల్లి అన్న కూడా సరే అన్నాడు. పైగా నీ పెళ్లి గురించిన చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోమన్నాడు మామ. కారణం మామకు గుంజ ప్రేమ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. కానీ అప్పట్లో గుంజ బోలాని నేను పెళ్లాడతా అని మొండికేయటంతో అన్యమనస్కంగానే ఒప్పుకున్నాడు. అయితే ఆ పెళ్లిలో తృప్తి లేక మేనకోడలు తిరిగి ఇంటికి వచ్చేయటంతో ఆ పెళ్లి పెటాకులైనందుకు మామ సంతోషించాడు. అందుకే ఆమె తాత ఇల్లేనా లంబార్ గ్రామానికి వెళ్తా అనగానే వెంటనే పంపాడు. అయితే మామ మనసులో వేరే ఉంది. అదేమంటే గుంజాని అక్కడకు పంపి ఆమెకు రెండవ పెళ్లి చేయాలి అనుకున్నాడు. అందుకు గుంజా పేరెంట్స్ కూడా అభ్యంతరం చెప్పకపోవటంతో ప్లాన్ ప్రకారమే గుంజాను లంబార్కి పంపాడు. ఇక మామ కూడా అక్కడికి వెళ్ళాక మామకు తాత కూడా వత్తాసు పలుకుతూ మనవరాలితో ఇద్దరూ కలిసి సంప్రదింపులు జరిపి గుంజాను రెండవ పెళ్లికి ఒప్పించారు. ఇక మొదటి భర్తతో తను హ్యాపీగా ఉండలేను అనుకున్న గుంజా కూడా మీరు చెప్పినట్లే వింటా అని రెండవ పెళ్లికి రెడీ అయింది. దీంతో ఫ్యామిలీ మొత్తం కలిసి గుంజాకు 2025 జనవరి 23న సమస్తీపూర్ కు చెందిన సంజయ్ రాయ్ నిచ్చి పెళ్లి చేశారు. అలా భర్త ఉండగానే అతని నుండి విడాకులు తీసుకోకుండానే గుంజ సంజయ్ ని రెండవ పెళ్లి చేసుకుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గుంజాకు గతంలో బోలాతో పెళ్లి జరిగిన విషయాన్ని గుంజా ఫ్యామిలీ మొత్తం సంజయ్ కి అతని ఫ్యామిలీకి చెప్పకుండా దాచిపెట్టి గుంజాకు సంజయ్ నిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత మామ శోభనం గదిలోకి కోడల్ని పంపే ముందు కూడా నీ మొదటి పెళ్లి విషయం నీ భర్తకు తెలియకుండా జాగ్రత్తగా ఉండు, నీ రెండవ భర్తని నీ ప్రేమతో దక్కించుకో అని చెప్పి గుంజాని భర్త గదిలోకి వెళ్ళమన్నాడు. ఇక అలా వెళ్లిన గుంజ మామ చెప్పినట్లుగానే తన మొదటి పెళ్లి గురించి ఏమాత్రం సంజయ్ దగ్గర ప్రస్తావించకుండా అతనితో కాపురం చేసింది. అయితే అర్ధరాత్రి అయ్యేసరికి మామకు మెళకువ వచ్చింది. కారణం గుంజాకి పెళ్లి నిశ్చయం చేశాక ఆమె మెడలో మొదటి భర్త బోలా కట్టిన తాళి తన దగ్గరే ఉంది. సంజయ్ తో పెళ్లి కుదిరాక మామనే ఆ తాడిని కోడలి దగ్గర నుండి తీసేసుకున్నాడు. ఇక అది అర్ధరాత్రి టైంలో మామకు జ్ఞాపకం వచ్చింది. దీంతో ఆ తాళిని అదే ఆ బంగారాన్ని కోడలికి ఇచ్చేయాలి అనుకున్నాడు. కారణం తెల్లవారగానే తను ఊరికి వెళ్లే పని ఉంది. అందుకే వెంటనే ఆ తాళిని కోడలికి ఇచ్చి ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ లో దాన్ని దాచేయమని చెప్దాం అనుకున్నాడు. అందుకే అర్ధరాత్రి టైంలో కోడలి గదికి వెళ్లి చిన్నగా డోర్ కొట్టాడు. ఇక అప్పటికే భర్తతో గడిపి నిద్రపోతున్న కోడలికి చిన్నగా డోర్ శబ్దం వినిపించడంతో వెళ్లి డోర్ తీసింది. ఎదురుగా మామ కనిపించడంతో ఈ టైంలో ఏంటి లోపలికి రా అంది. ఇక లోపలికి వచ్చిన మామ తన జేబులో ఉన్న తాళిని బయటకు తీసి ఆమెకిచ్చి
ఇది నీ బంగారమే కదా, అందుకే దీన్ని జాగ్రత్తగా ఎక్కడైనా దాచుకో. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ నీ రెండవ భర్త కంట పడనివ్వద్దని నేను రేపు ఊరు వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో గుంజ ఆ తాళిని తన బట్టల మధ్యలో పెట్టి వీలు చూసుకొని దాన్ని మరో వస్తువుగా మార్చుకుందాం అనుకుంది. అలా కొంతకాలం గడిచింది. అయితే గుంజ మనసు మళ్ళీ మొదటికి వచ్చి ఆగింది. ఆమె తన రెండవ భర్తతో కాపురం చేస్తున్నా కూడా ఆమెకు మళ్ళీ మొదటి భర్త గుర్తుకు వచ్చాడు. అందుకే గుంజ మళ్ళీ మొదటి భర్తకి కాంటాక్ట్ లోకి వెళ్ళింది. నీకు తెలియకుండా మా వాళ్ళు నాకు రెండవ పెళ్లి చేశారని చెప్పింది. నీ మీద ఉన్న కోపంతో నేను కూడా పెళ్లి విషయం నీ దగ్గర దాచనంది. ఇక భార్య రెండవ పెళ్లి విషయం తెలియగానే బోల మొదట్లో సీరియస్ అయ్యాడు. కానీ బోల అతన్ని కూల్ చేసింది. తన మాటలతో బోల నోరెత్తకుండా మేనేజ్ చేసింది. నిన్ను నేను కలుస్తా, మనిద్దరం ఒకప్పటిలా ఉందామని చెప్పింది. అయితే అందుకు బోల ఒప్పుకున్నా అతని మనసులో మాత్రం భార్య వేరొకరు సొంతం అయిపోయిందన్న బాధ ఉంది. ఇక ఆ బాధ కొన్నాళ్ళకి కోపంగా మారింది. తన భార్యకు ఆమె మామ తాత మాయమాటలు చెప్పి తనకు వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేసి తనని మోసం చేశారన్న కోపాన్ని పెంచుకున్నాడు. బోలా కోపంలో న్యాయం ఉంది. తన భార్యకు తనకు చట్టపరంగా విడాకులు కాకుండా ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయటం తప్పే. కానీ ఆ పెళ్లిని గుంజా కూడా అంగీకరించింది అన్న విషయాన్ని గ్రహించుకోలేకపోయాడు. ఇక గుంజా ఓ పక్క రెండవ భర్తతో ఉంటూనే మరో పక్క మొదటి భర్త బోలాతో కూడా ఉంటుంది. తరచుగా అతనికి కాల్స్ చేస్తూ పిక్స్ షేర్ చేస్తూ అతనికి డైలీ టచ్ లో ఉంటూ కుదిరినప్పుడల్లా అతన్ని కలుస్తూ ఉంది. అయితే ఈ విషయం కొన్నాళ్ళకి రెండవ భర్త సంజయ్ కి తెలిసిపోయింది. తన భార్య తరచుగా ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుతూ ఉండటం గమనించాడు రెండవ భర్త. అందుకే భార్య కాల్ డేటా ఆధారంగా ఆమె బోలా అనే వ్యక్తితో తరచుగా మాట్లాడుతుందని బోలా గురించి ఎంక్వైరీ చేస్తే అసలు నిజం మొత్తం అతనికి తెలిసింది. గుంజాకి గతంలోనే బోలాతో పెళ్లైందని ఆ విషయం తన దగ్గర దాచి గుంజాను తనకిచ్చి పెళ్లి చేశారని తెలుసుకున్నాడు. పైగా ఓసారి బీరువా ఓపెన్ చేసినప్పుడు భార్య బట్టల మధ్యలో తాళి కనిపించింది. దీంతో అది చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక ఆ విషయం తెలియగానే కోపంతో భార్యని నిలదీశాడు. దీంతో గుంజా కూడా ఓపెన్ అయిపోయింది. తనకు గతంలో బోలాతో పెళ్లి జరిగిన విషయం నిజమే అని, మా మామ తాత నా ఫ్యామిలీ ఆ విషయం నీ దగ్గర దాచి నన్ను ఒప్పించి నీతో పెళ్లి చేశారంది. ఇక అదంతా విన్న సంజయ్ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కారణం తన భార్య గతంలోనే మరొకరికి సొంతం అయిపోయిందని, పైగా ఆమె ఇప్పటికే మొదటి భర్తతో మాట్లాడుతూ ఉండటాన్ని ఇంకా భరించలేకపోయాడు. అందుకే భార్యతో గొడవ పడటం స్టార్ట్ చేశాడు. నన్ను మోసం చేసి గుంజాతో పెళ్లి చేసావంటూ గుంజా మామను తిట్టాడు. ఇక భర్తకు మ్యాటర్ మొత్తం తెలిసిపోవటంతో గుంజ తన మెడలో 2 మంగళసూత్రాలు వేసుకొని తిరగటం మొదలుపెట్టింది. ఇక అది చూసిన సంజయ్ ఇంకా రెచ్చిపోయాడు. అందుకే నువ్వు ఇక మీదట నీ మొదటి భర్తతో మాట్లాడద్దు, అతను కట్టిన తాళిని తీసేయమని ఆజ్ఞాపించాడు. దీంతో గుంజ ఆ విషయం తన మొదటి భర్తకు చెప్పింది. ఇక అది విన్న బోలా కూడా రెచ్చిపోయాడు. నీతో నేను విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు, అసలు ఆ పెళ్లి చెల్లదు అంటూ డైరెక్ట్ గా సంజయ్ తో గొడవకు దిగాడు. అంతేకాదు గుంజా మామను కూడా తిట్టాడు. నా భార్య నాకు కావాలంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. గుంజాను నాకు అప్పగించకపోతే చట్టపరంగా వెళ్తానని సంజయ్ ని గుంజా మామను బెదిరించాడు. దీంతో సంజయ్ గుంజా మామ ఇద్దరు కలిసి బోలాను చంపాలి అనుకున్నారు. అందుకోసం గుంజానే ఆయుధంగా వాడుకోవాలి అనుకున్నారు. అందుకే ఇద్దరు కలిసి గుంజాతో మీటింగ్ పెట్టారు. నీ మొదటి భర్తను చంపేద్దాం అనుకుంటున్నాం, అందుకు నువ్వే మాకు హెల్ప్ చేయాలి అన్నారు. అంతేకాదు నీ భర్తను చంపాక నిన్ను ఇప్పటిలాగే ప్రేమగా చూసుకుంటా, ఇక నిర్ణయం నీదే తేల్చుకో అన్నాడు రెండవ భర్త. ఇక అతనిచ్చిన ఆఫర్ గురించి ఆలోచించింది గుంజ. ఇద్దరు భర్తల్లో ఎవరిని ఎంచుకోవాలా అని బాగా ఆలోచించుకొని చివరికి రెండవ భర్తనే సెలెక్ట్ చేసుకుంది. కారణం మొదటి భర్తతో గతంలో గొడవలు అయ్యి విడిపోయింది. అతనితో అభిప్రాయాలు కలవకనే అలా జరిగింది కాబట్టి మళ్ళీ అతనితో ఉంటే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది, అప్పుడు తనకు రెండవ భర్త కూడా దూరం అయిపోతాడు అనుకుంది. అందుకే మొదటి భర్తను చంపటానికి హెల్ప్ చేస్తానని మామకు రెండవ భర్తకు చెప్పింది. దీంతో ముగ్గురు కలిసి బోలాను చంపాలని ప్లాన్ చేసి 2025 మే 7న గుంజాతో బోలాకి కాల్ చేయించారు. మన పెళ్లి గురించి, నేను ఎవరితో ఉండాలా అన్న విషయాన్ని నువ్వు, నేను, నా రెండవ భర్త, నా మామ కూర్చొని మాట్లాడుకుందాం, అందుకే నువ్వు వెంటనే విక్రమ్పూర్ బండేకు రా అంది. దీంతో విషయం అక్కడే తేల్చుకుందాం అనుకుని వెంటనే అక్కడకు బయలుదేరాడు బోలా. ఇక అతను వచ్చేసరికి గుంజా మామ, అతని ఫ్రెండ్ రెండవ భర్త సంజయ్ అక్కడకు చేరుకున్నారు.
బోలా అక్కడకు రాగానే ముగ్గురు కలిసి బలవంతంగా అతన్ని కారులో ఎక్కించుకొని సిర్సి చావర్కు తీసుకువెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కొట్టి ఓ చెట్టుకు తాడుతో బోలా మెడకు చుట్టి అతన్ని వేలాడదీసి చంపేశారు. ఆ తరువాత బోలా శవాన్ని ఓ సంచిలో పెట్టి దాన్ని తీసుకొని బెగుసరాయిలోని భగవాన్పూర్ ప్రాంతంలో విసిరేసి వెళ్లిపోయారు. అయితే ఇది జరిగిన 2 రోజులకు ఆ ప్రాంతంలో శవం ఉందని తెలిసి పోలీసులు బోలా శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ శవం ఎవరిదా అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే వారు ఎంక్వైరీ చేసిన ఆ శవం గురించిన ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో ఆ శవం తాలూకు ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటో బోలా ఫ్యామిలీ వరకు చేరి వారు వెంటనే పోలీసులను సంప్రదించి ఆ శవం తమ కొడుకు బోలాదిగా గుర్తించి అతను 2 రోజుల నుండి కనిపించడం లేదని మేమంతా అతని కోసమే వెతుకుతున్నామన్నారు. ఇక బోలాది హత్య అని నిర్ధారణ కావటంతో అతన్ని ఎవరు చంపారని ఎంక్వైరీ ప్రారంభించారు పోలీసులు. దీంతో బోలా ఫ్యామిలీ అతని చావుకు కారణం గుంజానే అన్నారు. ఆమె మాకు తెలియకుండా 2వ పెళ్లి చేసుకుందని, కొంతకాలం క్రితమే ఆ విషయం బయటకు వచ్చిందని, ఇక ఆ విషయం బోలమ్మకు చెప్పి బాధపడ్డాడని, పైగా ఆ విషయంపై గొడవలు కూడా జరిగాయని, ఇక ఆ కక్షతోనే గుంజ తన 2వ భర్తతో కలిసి బోలాను చంపి ఉంటుంది అన్నారు. దీంతో పోలీసులు గుంజాని ఆమె 2వ భర్త సంజయ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా ఇద్దరు తామే బోలాని చంపినట్లు ఒప్పుకున్నారు. బోలాతో నా భార్య మాట్లాడటం ఇష్టం లేకనే గుంజ ఆమె మామ అతని ఫ్రెండ్ సాయంతో బోలాని చంపేశామన్నారు. అయితే బోలా గుంజ పోలీసుల చేతికి చిక్కారని గుంజ మామ అతని ఫ్రెండ్ ఇద్దరు పరారయ్యారు. దీంతో పోలీసులు గుంజ బోలాని అరెస్టు చేసి పరారీలో ఉన్న ఆ ఇద్దరు కోసం వెతుకుతున్నారు. నిలకడలేని మనస్తత్వంతో గుంజ తన భర్త చావుకు కారణమైంది. అసలు ఈ గుంజ బోలా కంటే 5 సంవత్సరాలు పెద్దది. పైన ప్రేమ మైకంలో ఉండి ప్రేమకు వయసుకు సంబంధం లేదని బోలా గుంజాను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమంటే ఒకరి రూపం మరొకరికి నచ్చటం కాదు, ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చటం కూడా కాదు, ఒకరి లోపాలను మరొకరు ప్రేమించుకోవటమే ప్రేమంటే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.